కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా వైభవంగా జరిగింది. శివరాత్రి పర్వదినం కోసం ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామి దర్శనం కోసం లక్షలాదిగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల కోసం జల్లు స్నానం ఏర్పాటు చేశారు. పీఠాపురం పాద్గయ క్షేత్రం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి రోజున భక్తులతో కిక్కిరిసిపోనుంది. ఓం నమశివాయ అనే పంచాక్షర నామంతో భక్తులంతా ఈ ఆలయానికి స్వామివారి దర్శనానికి అయితే తరలి రానున్నారు. మొత్తం మీద లక్షలాదిగా మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి అయితే భక్తులు పోటెత్తుతారు. శివరాత్రి రోజున ఉదయం నుంచి ఏమేమి అభిషేకాలు అర్చనలు జరగబోతున్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయో అలాగే ఫెస్టివల్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న స్వామివారి కళ్యాణం ఆగమ శాస్త్ర ప్రకారం వైభవంగా జరిగిందని చెప్తున్నారు. ఆ భక్తులు కూడా ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఎంతమంది భక్తులు హాజరయ్యారు? ఇప్పుడు శివరాత్రి రోజున వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? నిన్న స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా ఆగమయుక్తంగా పారంపర్య విధానాలలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల అధికార యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్ట్రిక్ట్గా ఎమ్మెల్సీ కోడ్ని అమలు జరుపుతూ భక్తుల కన్నులు వైకుంఠంగా వేడుకగా కళ్యాణం నిర్వహణ జరిగింది. సుమారు 5,000 మంది భక్తులు ప్రత్యక్షంగాను, లక్షల్లో పరోక్షంగాను స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సార్, మీరు ఫెస్టివల్ ఆఫీసర్గా ఉన్నారు. అసలు గతంలో చూసుకుంటే కొన్ని చిన్న భక్తులకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అసలు ఏమేమి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? భక్తులకి గతంలో కన్నా మెరుగైన ఏర్పాట్లు. ఉచిత దర్శనానికి 2 లైన్లు పెట్టాము. 20 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ కోనేరు దగ్గర కూడా జల్లు స్థానాలు ఒకటి ఏర్పాటు చేసాం. భక్తులు క్యూ లైన్లో కూడా ఎండ తగలకుండా గ్రీన్ మ్యాట్లు అవి కూడా వేసి ఏర్పాటు చేసాం. మంచినీరు, తాగునీరు, రకరకాల ఏర్పాట్లు అన్నీ కూడా చేసి పకడ్బందీగా చేసాం. గతంలో భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తూ ఇప్పుడు వివిధ శాఖల సమన్వయంతో ఒక సమావేశాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని చెప్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే చలువు పందులు ఏర్పాటు చేశారు. అలాగే గ్రీన్ మ్యాట్లు, కాళ్ళు కాలకుండా ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రీన్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని తడిపే విధంగా కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. జల్లు స్నానాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఈ గజ ఈతగాళ్ళు షిఫ్ట్ సిస్టంలో ఇక్కడ పర్యవేక్షిస్తారని చెప్తున్నారు. పోలీసులు కూడా నిఘా అధికమైందని కూడా చెప్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ పరిసరాలను పరీక్షిస్తూ అలాగే ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేసామని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.